ఏం జరుగుండదు? ఒంట్లో రక్తం కాదులే, అంటిన రక్తమే. దేవరా, దేవరా కూడా మీతోనే వచ్చి ఉండా? మీరంతా ఒకటే నాకు తెలుసులేప్ప. లెక్క చూసి సరుకు తీసుకుపో మురుగా. లోపల సరుకేంది మురుగా? ఇదివ్వండి. లోపలే ఉండాది. లోపలే ఉండదో అడగొద్దని చాలాసార్లు చెప్పినా కదా దేవరా నీకు. ఆయుధాలు మీ కాడ ఉండే ఆయుధాల్లాగే కొంచెం కొత్త రకం. సరుకెక్కించండి రా. సరుకు మీతో రాదు. ఏమైంది దేవరా? ఏమైంది? దుడ్డు ఎక్కువ కావాలనా? అడిగితే రెండింటి తెలుస్తాను కదా. సరుకు రాదంటావింది? ఈ సరుకు తీసుకొచ్చి మా బిడ్డనే చంపుకుంటాం. ఇంకా ఎంతమంది బిడ్డల్ని చంపుకుంటామో. మా ఆయుధాలు లెక్కే ఇందులో కూడా ఆయుధాలుండాయంటావు. మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడటానికి పుట్టాయి. మీ ఆయుధాలు మంచిని చంపటానికి పుట్టాయి. మాటలు ఎక్కువ అవుతుంటాయి. సరుకు బళ్లల్లోకెత్తి త్వరగా పెళ్ళాం బిడ్డల కాడికి పోండి. సరుకుని వదిలేసి మీరు అదే పని చేయమని చెప్తుండా. నువ్వు కానీ నీ మనుషులు కానీ మళ్ళీ ఈ పని కోసం మా కాడికొస్తే తిరిగి మీ శవాలు కూడా కొండ దిగ. ఇదే ఈ దేవర మాట. సముద్రం మీద వాడేదో కూసుంటాడని మనకు తెలిసిన విద్య ఆపుతాం ఏంది? సముద్రం ఎక్కాలా, సముద్రం ఏలాలా? మొన్ననే చెప్పుండాక మురుగా, ఎవడికిష్టం ఉండా లేకుండా, ఎవడు వచ్చుండా రాకుండా ఈ పని అయితే ఆగదు. ఇంకా పెద్ద పెద్ద సరుకులు తెస్తా అంటుండావు. వాటి వల్ల ఎవడు చచ్చినా వాటిని తేవటానికి ఎంతమందిని చంపాలన్నా ఈ కొండ సిద్ధం. చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తుండామనుకున్నా. ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయి ఉండాయని ఇప్పుడే అర్థమవుతా ఉండాదే.